కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావు గెలిస్తే జిల్లా మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంటుందని, భాజపా భారత అభ్యర్థుల గెలుపుతో ప్రయోజనమే ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో వర్షం కారణంగా రద్దయిన పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపై సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డులు, 4000 పింఛన్లు ఇస్తాం. కోహినూర్ కరీంనగర్ గా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ వెలిచాల రాజేందర్రావు పక్కా ప్రణాళికతో ప్రజల ముందుకొస్తున్నారు. భాజపా అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్ లోక్సభ పరిధిలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పటి వరకు సంపాదించిన కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 11 వరకు ప్రచార సభలు నిర్వహించే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఆహ్వానిస్తున్నాం. వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. అలాగే కాంగ్రెస్ విజయానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.